ఊరించి ఊరించి ఉసూరు మనిపించారా? అదిగో ఇదిగో అంటూ చెప్పి ఆగమాగం చేసేశారా? జరగాల్సిన చర్చలు రచ్చలన్నీ జరిగిపోయాక ఇప్పుడు తూచంటున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే. మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి ఖాయమని అనుకున్నాడు ఆ నాయకుడు. కానీ ఆ నేతను ఊరించి ఉసూరు మనిపించింది మినిస్టర్ పోస్ట్. అయినా ఆ విషయంపై సదరు నాయకుడు నోరు మెదపలేదు. ఏ విషయంలో అయినా వెంటనే తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు బయటపెట్టే ఆ లీడర్ ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చాడు? అధిష్టానం వద్ద నుండి అతనికి ఏమైనా హామీ వచ్చిందా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? అధిష్టానాన్ని నమ్ముకున్న లీడర్ ఎవరు? ఊరించి ఊరించి ఉసూరు మనిపించిన మంత్రి పదవి. రాజగోపాల్ రెడ్డికి మరోసారి అధిష్టానం మొండి చేయి. మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి మౌనం. పార్టీని బలపరిచేందుకు ప్రయత్నిస్తానంటూ ట్వీట్. అధిష్టానం వద్ద నుంచి హామీ వచ్చిందనే అనుమానం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద చరిష్మా ఉన్న నాయకుడు, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే నాయకుడు అనే పేరు కూడా ఆయన సొంతం. అయితే గతంలో రాజగోపాలుడు పార్టీని విడి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తిరిగి ఆయన్ను పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేసింది. ఆయనకు కావాల్సిన హామీ కూడా ఇచ్చింది. పార్టీలోకి తిరిగి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం నడిచింది. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావుడిగా ఆయన కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, పైగా కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ అందుకే తాను తిరిగి కాంగ్రెస్ కూటుకు వెళుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అయితే సాధారణ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కొంతమేర కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టేశారన్న విమర్శలున్నాయి. సోదరుడికి ఆల్రెడీ మంత్రివర్గంలో స్థానం కల్పించాం కాబట్టి ఒకే ఇంట్లో 2 పదవులు వేరే పరిస్థితులకు దారితీస్తాయని చిన్నగా రాజగోపాలుడికి నచ్చజెప్పారట పార్టీ పెద్దలు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి సెగ్మెంట్కు కేవలం మంత్రులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించింది. కానీ భువనగిరి పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు. దీన్ని బట్టి తమ నాయకుడు చరిష్మా ఏంటో అర్థమవుతుందని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా భువనగిరి పార్లమెంటు స్థానంలో పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్న పార్టీని విజయ తీరాలకు చేర్చడమే కాకుండా భారీ మెజార్టీని తీసుకురావడంలో రాజగోపాల్ రెడ్డి కీలక భూమిక నిర్వహించారు. ఇదే సమయంలో భువనగిరిలో పార్టీని గెలిపించినట్లయితే మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తామని కేంద్ర అధిష్టానమే హామీ ఇచ్చిందట. కానీ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మరోమారు కాంగ్రెస్ పెద్దలు మొండి చేయి చూపించారు. అయితే కేబినెట్లో 6 ఖాళీలు ఉండగా 3ని భర్తీ చేసింది అధిష్టానం. అయితే మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని పలువురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ చాలామందికి మొండి చెయ్యే మిగిలింది. ఇంతకాలం మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూసిన కొందరు సీనియర్లు అటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అలకపాన్ పెక్కారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారి ఇళ్లకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉరుకులు పరుగులు పెట్టారు. బుజ్జగింపులు మొదలుపెట్టారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. ఎన్నో నెలలుగా ఊరిస్తూ వస్తోన్న మంత్రివర్గ విస్తరణ పూర్తి చేశామన్నట్టుగా 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించింది. సోషల్ ఇంజనీరింగ్కు పెద్దపీట వేశామని, మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంది. విస్తరణలో కొత్త మంత్రులుగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మాదిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని అయిపోయింది అనిపించారు.
ఇదిలా ఉంటే మొదటి నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి దక్కలేదు. ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రిగా ఉండడంతో ఆయనకు స్థానం దక్కలేదని తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు వాళ్ళు, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు. గత 2 రోజుల క్రితం మాత్రం రాజగోపాల్ రెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా తెలంగాణ కేబినెట్ లో నూతనంగా నియమితులైన మంత్రులకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నానని తెలిపారు. తనకు రాజకీయాలంటే పదవులు గాని అధికారాలు కానీ కాదని, ప్రజల పట్ల నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలే తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అదే కారణంగా తానే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు. తాను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో తాను ఎప్పటికీ ముందుంటానని అన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని, కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని చెప్పారు. అదే మార్గాన్ని తాను ఎంచుకున్నానంటూ ఆయన ట్వీట్ సైతం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వెనక అనేక నిగూఢార్థాలు దాగి ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజకీయ వైఖరికి అద్దం పడుతున్నాయని, ఆయన పార్టీ పట్ల నిజమైన విధేయతను చూపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖాళీగా ఉన్న 3 బెర్తుల్లో ఒక బెర్త్ రాజగోపాల్ రెడ్డికి అని అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే అతను ఈ విధంగా సహనంగా వ్యవహరిస్తున్నారనే అంశం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. పదవులు మారినా, స్థానాలు మార్చినా తన లక్ష్యం మాత్రం ప్రజల అభివృద్ధిని మరోసారి స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రకటనతో తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలకు దారితీసే సంకేతాలిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో విభేదాలు రావద్దనే ఉద్దేశ్యంతోనే అధిష్టానం మంత్రివర్గ విస్తరణలో తాత్కాలికంగా చోటు కల్పించలేదనే వాదన మాత్రం బలంగా వినబడుతోంది. మరి చూడాలి అధిష్టానం మదిలో ఏముందో.